హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఈబే కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో కస్టమర్ సర్వీసెస్ స్పెషలిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. నెలకి జీతం 30,000. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. సో అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. ఎండ్ వరకు చూడండి. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు కూడా వెంటనే చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ లేచకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఈబే కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ అనేసి ఈ యొక్క వేకెన్సీ పేరు అన్నమాట. జాబ్ రోల్ వచ్చేసరికి మనకి కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్. ఇదైతే ముంబై భారతదేశం వినియోగదారుల సేవ అనేసి ఇవ్వడం జరిగింది. సో హైబ్రిడ్ అనమాట. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందైతే మనం నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి కస్టమర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇవన్నీ కూడా కస్టమర్లు ఈమెయిల్ మరియు చాట్ ఛానల్తో రోజువారీ రియాక్టివ్ సమస్యలను నిర్వహించాలి. అలాగే అవుట్ రీచ్ ఫోన్ కావచ్చు. సో ఎటువంటివైనా మీరు వాటిని టేకప్ చేసే విధంగా ఉండాలి. అప్పగించిన పనులు మరియు బాధ్యతలను సకాలంలో మరియు సమర్థవంతంగా పూర్తి చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సో వ్యాపార లక్ష్యాలను సాధించడానికి ఇతర బృంద సభ్యులతో సహకరించండి అనేసి ఇవ్వడం జరిగింది. మరియు జట్టు పనితీరు మరియు ప్రక్రియలను మెరుగుపరచడంలో సహాయపడే కార్యక్రమాలకు సహకరించే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట. నిర్దేశిత లక్ష్యం ప్రకారం టర్న్ రౌండ్ మరియు సమయం మరియు డెలివరీ నాణ్యతను చేరుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. మరియు అధిగమించండి అనేసి కూడా మీకైతే చెప్పడం జరిగింది. వివరాల కోసం అయితే ఒక కన్ను కలిగి ఉండండి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. నిర్వహించిన ప్రక్రియలు మరియు SLA అవుట్లుక్ ఇష్యూ ప్రక్రియ ప్రకారం పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సో లోప సమీక్ష తొలగింపు, EMBG కేసు సమీక్ష, అలాగే వేలం సాంకేతిక సమస్యలు, ఉత్పత్తి సమస్యలు మరియు ప్రమాణాల మరియు విక్రయాల వృద్ధికి ఆటంకం కలిగించే విధాన సంబంధిత సమస్యలపై విక్రేతలు మరియు ఖాతా నిర్వాహకులకు విశ్వసనీయ సలహాదారుగా వ్యవహరించే విధంగా అయితే మీరు చూడాలన్నమాట. వృద్ధి మరియు విక్రయాలకు ఏదైనా ఈబే నిర్దిష్ట అవరోధం ఉన్న వ్యాపారాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా అయితే ఉండాలి. అవి లోపం సమస్యలు కావచ్చు, అంటే సమీక్షలు అన్నమాట. తొలగింపు, EMBG కేసు సమీక్ష, చర్య, సాంకేతిక సమస్యలు, ప్రమాణాలు మరియు విధాన సంబంధిత సమస్యలతో సహా మీరైతే దీనికి వృద్ధి మరియు విక్రయాలకి చేసేటట్టుగా ఉండాలన్నమాట. అభివృద్ధి చేసే విధంగా అయితే చూసుకోవాలి. వ్యాపారాలకు శిక్షణ ఇచ్చే విధంగా ఉండాలి. తద్వారా సమస్యలు మరియు విధానాలు భవిష్యత్తులో వారి వ్యాపారానికి ఆటంకం కలిగించవన్నమాట. మరియు ఎగువేత కూడా వేయడానికి అవకాశం ఉండదన్నమాట. వాస్తవానికి సంబంధించిన పరిష్కారానికి విరుద్ధంగా చురుకైన విధానాన్ని అభివృద్ధి చేయడంలో కూడా వారికి సహాయపడే విధంగా ఉంటారన్నమాట మీరు. సో ఈబే సాధారణ మరియు లేదా ప్రామాణిక ప్రక్రియల స్వీకారంతో సహా మీరైతే సహాయం పడే విధంగా అయితే ఉంటారన్నమాట. త్వరిత పరిష్కారానికి సహాయం చేయడానికి అంతర్గత భాగస్వాములు, సలహాదారులు, విధాన రూపకర్తలు మరియు సాంకేతిక బృందంతో పరస్పర చర్య చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే అధిక స్థాయి వివరాలు మరియు ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ ఈబే మరియు కస్టమర్ మధ్య విశ్వసనీయ సంబంధాన్ని ఏర్పరచుకునే విధంగా అయితే ఉండాలన్నమాట. తాజా మేనేజర్ మరియు కీలక వాటాదారులతో సమయానుకూలంగా ఫలితాలను పంచుకునే విధంగా ఉండాలి. అలాగే ఉత్తేజకరమైన
ప్రత్యేకమైన సమస్య ప్రశ్న పని కోసం రోజువారీ హడిల్స్లో బృందంతో నేర్చుకోవడాన్ని భాగస్వామ్యం చేయగలిగే విధంగా అయితే ఉండాలన్నమాట. కస్టమర్ సమస్యల పట్ల సానుభూతితో ఉండండి మరియు పరిష్కారం వరకు యాజమాన్యంతో సేవ చేయాలనే దాపరికం కొరకు ప్రదర్శించే విధంగా అయితే మీరు ఉండాలి. కొన్నిసార్లు ఈబే మరియు లేదా కస్టమర్ తరపున వాదించడానికి చర్చలు మరియు ప్రభావాన్ని ఉపయోగించే విధంగా కూడా మీరు దీంట్లో బాధ్యత కలిగి ఉండాలి. అలాగే నిర్వహణకు కస్టమర్ అభిప్రాయాన్ని సంగ్రహించి అందించే విధంగా ఉండాలన్నమాట. ఉత్పత్తి విధాన సమాచారం విద్య రోల్ అవుట్తో కస్టమర్లకు అవుట్ రీచ్తో సహా కానీ వీటికే పరిమితం కాకుండా అవుట్ రీచ్ కార్యకలాపాలను అవుట్బౌండ్ ఫోన్ మరియు లేదా ఈమెయిల్ ద్వారా నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అధిక నాణ్యత గల విక్రేతల కోసం స్థిరమైన వ్యాపార వృద్ధిని పెంచడానికి మరియు ఆరోగ్యవంతమైన అగ్రస్థానాన్ని కొనసాగించడానికి కస్టమర్లకు అవుట్ రీచ్ చేయడం మీ యొక్క బాధ్యత. అలాగే విక్రేత సంఘం అన్నమాట ఇది. ఉదాహరణ వచ్చేసరికి మనకి కస్టమర్లు తమ ఖాతాలో పురోగతిని ఆటంకం కలిగించే విధానాలకు సంబంధించి లేదా విక్రయాలు నియంత్రణకు దారితీయడం, ఉల్లంఘించిన జాబితాలను సరిచేయడానికి మద్దతు ఇవ్వడం, ఉల్లంఘనలను నివారించడానికి ఉత్తమ పద్ధతులను భాగస్వామ్యం చేయడం మొదలైనవి ఇవన్నీ కూడా మీకు బాధ్యత కింద వస్తుందన్నమాట. ఎక్సలేషన్ అనేది హ్యాండ్లింగ్ చేసే విధంగా ఉండాలి. అలాగే సంక్లిష్టమైన కేసులు ఏవైతే ఉంటాయో అవి కూడా హ్యాండిల్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే ప్రాసెస్ గ్రాప్లు గుర్తించే విధంగా ఉండాలి. అలాగే విక్రేత కొనుగోలు చేసే వారికి సహాయపడే అంతర్దృష్టి ప్రాసెస్ మెరుగుదలను కూడా పంచుకునే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ విచారాలను సంతృప్తిపరచడానికి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి సమాచారాన్ని పరిశోధించగలిగే విధంగా అయితే ఉండాలి. సో అధిక రిజల్యూషన్ 0% అనమాట. స్వీయ మరియు వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి జట్టులో న్యాయవాదిగా ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాగే అర్హత నైపుణ్యాలు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే బలమైన పరిశీలన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించగలిగే విధంగా ఉండాలి. సో ఫ్లెక్సిబుల్గా మరియు త్వరగా మార్పులకు అనుగుణంగా ఉండే సామర్థ్యంతో సహా మల్టీ టాస్కింగ్లో నైపుణ్యం అనేది ఉండాలన్నమాట. మీకు ఎంఎస్ ఆఫీస్ ముఖ్యంగా అయితే వచ్చి ఉండాలి. సో పీపీటీ మరియు ఎక్సెల్ గురించి మీకు మంచి పట్టు అనేది ఉండాలి, అంటే నాలెడ్జ్ అనేది ఉండాలి. సో డేటా వివరణ మరియు నాణ్యత అంతర్దృష్టి అవగాహన ఈ పాత్రలో విజయం సాధించడానికి అదనపు ప్రయోజనం అన్నమాట. జట్టు వాతావరణంలో బాగా పనిచేయగలిగే సామర్థ్యం మరియు ఇతరులతో సమర్థవంతంగా సహకరించే విధంగా అయితే ఉండాలన్నమాట. అద్భుతమైన సమయ నిర్వహణ, బలమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు ఇటువంటివి కూడా మీకు చాలా అవసరం అన్నమాట. సానుకూల దృక్పథంతో స్వీయ ప్రారంభకుడు ఎల్లప్పుడూ ప్రొఫెషనల్గా ఉండగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సో కస్టమర్కు ఈ పరిష్కారాన్ని అందించడానికి జవాబుదారీతనం ఎక్కువగా ఉండే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ సర్వీసు, కామర్సు హ్యాండ్లింగు, ఈమెయిల్ లేదా చాట్ సర్వీసుల్లో ఈ 5+ అంటే 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలన్నమాట. సో కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించడంలో అనుభవం ఒక ప్రయోజనం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు టీసీజీ ప్లేయర్ ఈబే యొక్క అనుబంధ సంస్థ సమాన అవకాశాలు యజమాని అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ జాతి, రంగు, మతం, జాతీయ మూలం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, అనుభజ్ఞాల స్థితి మరియు వైకల్యం లేదా ఇతర చట్టబద్ధంగా రక్షిత హోదాతో సంబంధం లేకుండా ఉపాధి కోసం పరిగణన పొందుతారు. అనుకూలత లేదా సహాయక సాంకేతిక లేదా వైకల్యం కారణంగా మీరు దరఖాస్తును సమర్పించలేకపోతే దయచేసి మా వద్ద ఇక్కడ ఉన్న careers@tcgplayer.com వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మేము వీలైనంత త్వరగా వైకల్యం సహాయం కోసం మీ అభ్యర్థనకు ప్రతిస్పందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. వైకల్యంలో ఉన్న వ్యక్తుల కోసం డిజిటల్ యాక్సెసిబిలిటీ నిర్ధారించడంలో ఈబే యొక్క నిబద్ధత గురించి మరింత తెలుసుకోవడానికి మా ప్రాప్యత సమాచారాన్ని వీక్షించవచ్చు అన్నమాట.
మరింత సమాచారం కోసం చూడండి. ఈఈఓ అనేది చాలా పోస్టర్ మరియు ఈఈ అనేది చాలా పోస్టర్ సప్లిమెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే రిమోట్ అనమాట. సో పూర్తిగా ఇంటి దగ్గర నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. యునైటెడ్ స్టేట్స్ HINM మినహాయించి అనమాట. సో లొకేషన్తో పోస్ట్ చేయబడిన ఉద్యోగాలు హవాయి మరియు న్యూ మెక్సికో నివాసితులను మినహాయించవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి గూగుల్ను ఉపయోగిస్తుంది అని చూడడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను ఇక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. ఆ యొక్క పేజీకి నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది ఈబే కంపెనీ అనేది. సో జస్ట్ వెయిట్ గైస్. ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ పేజీ అనేది తీసుకువెళ్ళింది. మీరు దరఖాస్తు చేస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగింది, కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్. సో ఇక్కడైతే మా సమాచారం అనమాట. ఇక్కడైతే మీరు దయచేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే డాక్యుమెంట్ రూపంలో 1 MBలో ఉండేటట్టుగా చూసుకొని డాక్యుమెంట్ PDF రూపంలో మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయొచ్చు. లేదంటే అప్లై విత్ లింక్డ్ఇన్ అనేసి ఉంది కదా, సో ఆ విధంగా అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను డైరెక్ట్గా అప్లై చేస్తాను అనుకుంటే ఇక్కడ నా సమాచారం అని ఉంది కదా, మై డీటెయిల్స్ అనేసి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేసి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఏమేమైతే అడిగారో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి సో తర్వాత పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి వెళ్తుందనమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. అప్లికేషన్ కొన్ని పేజీలు అయితే అడుగుతుంది అనమాట, కొన్ని క్వశ్చన్స్. సో వాటికి ఆన్సర్ ఇచ్చి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.